హరితేజ గారు. సో, ఇందాక అంటే మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. యాక్చువల్‌గా షేర్ చేసుకుంటే బావుంటుంది అని అనుకుంటున్నాను. జస్ట్ అంటే ఎప్పుడైతే ఐఎమ్ అ మదర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ అని లక్ష్మి గారు అన్నారో, ఐఎమ్ అ మదర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ కదా, ఆ నరం అలా తగిలింది. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఆ పిల్లల బిడ్డ ఎమోషన్, ఆడపిల్ల ఎమోషన్ ఇస్ టూ మచ్ ఆన్. అంటే ఎంత చేసినా ఎక్కడో ఇంకేదో మిస్ చేస్తున్నామా, కరెక్ట్గా చేస్తున్నామా, ఏమైనా ఇబ్బంది పడుతుందా పిల్ల, మేము బిజీగా ఉండడం ఆర్ వేరే వాళ్ళ దగ్గర పెరగడం. నాకు అదృష్టవశాత్తు మా అమ్మ ఉంది, మా అమ్మ చూసుకుంటుంది అనుకోండి. సో ఆ ఒక ఫీలింగ్తో వచ్చిన బాధ అనమాట అది. సో అంతకు మించి నాకేం అవ్వలేదు అని చాలా సంతోషంగా, ఆనందంగా, హాయిగా ఉన్నాను జీవితంలో. ఇట్స్ జస్ట్ అబౌట్ మై చైల్డ్ అండ్ ఐ రిలేట్ టు గర్ల్స్ సో మచ్ బికాజ్ సొసైటీలో ఈ పీపుల్స్ ప్లీజింగ్ కానీ, ఎక్కడో వ్యాలిడేషన్ రావాలని కానీ, ఎవరో ఏదో పొగడట్లేదు అంటే నేను సరిపోను, నాకు ఇంకేదో కావాలి, కంపారిజన్, ఇంట్లో ఆ బ్రాటప్స్ కానీ ఇవన్నీ చూసి నా కూతురికి వేవి తగలకుండా ప్రొటెక్ట్ చేయడమే నా పని, దిస్ ఈజ్ మై జాబ్ అనే ఒక ఫీలింగ్. బికాజ్ వాట్ ఎవర్ ఐ ఫేస్డ్ అండ్ ఐఎమ్ సీయింగ్ గర్ల్స్, దే ఆర్ నాట్ రెడీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ క్వశ్చన్ దిస్ సిస్టమ్. అది ఎంత వెళ్ళిపోయిందంటే మన రొటీన్లోకి, అలా ఉండకపోతే తప్పు, అది స్టార్ట్ అయిపోయింది. అలా ఉండడం తప్పు అనే మాట అసలు మర్చిపోయారు. సో ఐ వాంట్ టు టెల్ దాట్ టు గర్ల్స్ అండ్ మై చైల్డ్. అండ్ నేను చాలా మారాను, నేను చాలా ఎవాల్వ్ అయ్యాను. ఐ యూస్ టు బి దట్ ఎగ్జాక్ట్లీ వాట్ అదర్స్ వాంట్ మీ టు బీ. సో ఇప్పుడు ఐఎమ్ ఎగ్జాక్ట్లీ నాట్ అదర్స్ వాంట్ మీ టు బీ. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చిన తర్వాత, ఓ మై గాడ్, ఇది ఇంత సింపులా, ఇంత ఈజీయా, దీన్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు. సో అందుకే ఎవరన్నా పొగుడుతున్నా, అప్రిసియేషన్ ఇచ్చినా కూడా చాలు, ఐ నో ఇట్, థ్యాంక్ యూ, బట్ చాలు. బికాజ్ ఇప్పుడు నేను మళ్ళీ పొగడకపోతే నాలో ఏదో లోపం ఉంది అనే ఫీలింగ్లోకి వెళ్ళడం కన్నా, వీఆర్ జస్ట్ ఎనఫ్ ద వే వీఆర్ అనేది అమ్మాయిలందరికీ చెప్పి నేర్పిస్తే, అదేదో అంటారు కదా, ఆడపిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి తిరిగినట్టు ఉండాలి. ఆ బ్యాగేజ్లు వేసుకుని, ట్రామాలు వేసుకుని, ఓవర్ థింకింగ్ వేసుకుని తిరగడం ఇంటికి మంచిది కాదు, సొసైటీకి మంచిది కాదు. బికాజ్ ఆడపిల్ల ఇంకొకరిని కనగలిగే ఒక బలం ఉన్న తను స్త్రీకి మాత్రమే ఉంది. సో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, అదేదో అబ్డామిన్లోనే అన్ని ట్రామాస్ స్టోర్ అవుతాయి అంటారు. సో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ, ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్, ద బర్త్ యు ఆర్ గివింగ్ ఈజ్ ఆల్సో నాట్ డూయింగ్ ఎనీ గుడ్ ఫర్ ద సొసైటీ. సో యూ హ్యావ్ టు బీ హ్యాపీ టు జస్ట్ గివ్ బర్త్ టు వన్ అనదర్ హ్యాపీ పర్సన్, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో ఆ జాగ్రత్త అమ్మాయిలే ప్రొటెక్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే తల్లులు ఇప్పుడే రియలైజ్ అయ్యి ముందు నుంచే అవన్నీ లేకుండా ఉండేలా పెంచుకుంటే ఇంకా బాగుంటాం, ఇంకా ఆనందంగా ఉంటాం, ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అందుకే ఆ బాధ వచ్చిందండి. ఎస్.